హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. జగ్గారెడ్డి గారు, జగ్గన్న పాపం జగ్గన్న పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది అన్న సంకేతాలను ఇస్తున్నాడు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా బాబు, నన్ను కూడా గుర్తించండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకి, రాష్ట్రాల ప్రజలకి గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది జగ్గన్నకి అన్నది మనకందరికీ క్లారిటీ ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినందువల్ల పాపం ఈ పరిస్థితి వచ్చింది. సరే, రాజకీయాలలో ఓటములు గెలుపులు కామనే కదా, ఏముంది అని చెప్పేసి మీరు అనవచ్చు. కాకపోతే ఆయన ఓడిపోయిన ఆ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవి నిజంగా మనము ఒకసారి గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది. ఎందుకు అంటే ఈ ఓటమి అన్నది స్వయంకృత అపరాధం, ఆయన చేతులతోటి చేసుకున్నాడు. జనరల్గా ఎలక్షన్లు అనగానే ఓ ఎమ్మెల్యే క్యాండిడేటో ఎంపీ క్యాండిడేటో, ఏ ఎలక్షన్లు అయితే అది ఎమ్మెల్యేనో ఎంపీ క్యాండిడేటో ఏం చేస్తారు, పోయి జనాలలో ప్రచారం చేస్తారు. నేను ఇప్పటి వరకు మీకోసం ఇంత చేసినా, మీరు నన్ను గెలిపిస్తే ఇంత చేస్తా అని చెప్పేసి జనాలకు చెప్పుకొని ఓట్లు వేయండిరా బాబు అనుకుంటాం. కానీ జగన్ ఏం చేసిండు, ఏదో సెంట్రల్ నుంచి ముఖ్య నాయకులు వచ్చారు కానీ ఏదో పెద్ద ప్రోగ్రామ్ చేసిపోయి ఇంట్లో కూర్చున్నాడు ప్రచారం మర్చిపోయి. ఈ హైలైట్ ఏంటంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పడేసిండు. నన్ను ఎవడు ఓడిస్తాడు, నేను ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి దర్జాగా పోయి ఇంట్లో కూర్చున్నాడు. లేదు, ఇంపార్టెంట్ పని ఉండి ఎవరైనా కార్యకర్తలు కలవాలి లేదా మాట్లాడాలి అని చెప్పేసి వేరే ఫోన్ నెంబర్లకు ట్రై చేస్తే ఆయన వైఫ్ గారు ఫోన్ ఎత్తి ఓకే అండి నేను చెప్తా అని చెప్పేసి ఫోన్ ఆడబడేసింది మేడం. అసలు కనెక్టివిటీనే తెగిపోయింది ఓటర్లకి, జగన్నకి. అందువల్ల పాపం చాలా దారుణంగా ఓడిపోయాడు. కానీ పెయిన్ ఏంది, నొప్పి ఏంది, చాలా చాలా ఎక్కువ ఉంది ఈసారి ఓటమి నొప్పి. అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, గెలిచిండు. పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఈయన ఓడిపోయాడు. అదే జగన్న పార్టీతో పాటు ఆయన కూడా పవర్లోకి వచ్చి ఉంటే, ఎమ్మెల్యే అయి ఉంటే మినిస్టర్ అవ్వు ఖచ్చితంగా. కానీ పాపం నిజంగానే దరిద్రం అని చెప్పాలి. ఎందుకు ఈరోజు మనం ఇది మాట్లాడుతున్నాము అంటే, ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి అంటే, మీపై 420 కాదు 820 కేసులు పెట్టాలి అని చెప్పేసి జగన్ అంటున్నాడు. దేని గురించి అంటే, కేటీఆర్ మొన్న చెప్పిండు కదా, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే ఫలానా తారీఖు రోజు ఇది అమలు చేస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేసింది. కానీ ప్రామిస్ నిలబెట్టుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద 420 కేసు పెట్టాలి అన్నారు కేటీఆర్. అయితే దానికి ఆల్రెడీ సమాధానం శ్రీధర్ బాబు గారు, మన సీతక్క గారు ఇచ్చారు. అయినా కూడా లేని బాధ్యతను మీదేసుకొని మన జగ్గారెడ్డి గారు కూడా నేను పార్టీలో ఒక పదవిలో ఉన్నా కాబట్టి నేను కూడా మాట్లాడవచ్చు, నాకు హక్కు ఉంది అని చెప్పేసి మాట్లాడాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మొత్తం చదివి మిమ్మల్ని బోర్ చేయను కానీ ఎందుకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి వినండి. ఏంటి అంటే, నా టైం బాగా లేక ఎన్నికల్లో ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్ళను అడ్డుకునేవాడిని అంట. నేను అనేది ఏంటంటే, టైం బాగలేక నువ్వు ఓడిపోలేదు జగన్న, నువ్వు నీ చేతులతోటి చేసుకున్నావు, నాకు బాగా తెలుసు, చేతులతోటి చేసుకున్న స్వయంకృత అపరాధం, నీకు కూడా తెలుసు, ఈ మాట నీ గుండెకు కూడా తెలుసు, కానీ చెప్పుకుంటలేవు. సరే, అసెంబ్లీలో ఆడుకునేటోడి, ఈసారి ఓడిపోయినావు, పోయినసారి ఏం చేసినావు మరి, ఎందుకు ఆడుకోలేదు, పోయినసారి ఏం చేసినావు మరి, 10 ఏళ్ళ నుంచి ఉన్నావు కదా నువ్వే అసెంబ్లీలో, ఎందుకని ఆడుకోలేదు? ఇది ఎట్లుందంటే, నేను ప్రైమ్ మినిస్టర్ అయితే సంగారెడ్డిలో బ్రిడ్జ్ కట్టిస్తా అని చెప్పేసి అన్నట్లు ఉంది. ఇది నేను గెలిచుంటే నేను ఇది చేస్తా, ఇన్ని రోజులు గెలిచే ఉంటివి, ఏం చేసినావు? ఇక నెక్స్ట్ చూడండి, ఏంటి, కేటీఆర్ హరీష్ రావులపై జగ్గారెడ్డి ధ్వజం అంట. నా టైం బాగాలేక ఎన్నికల్లో ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్ళను ఆడుకునేవాడిని. ఓకే, గెలికితే వాళ్ళ బండారం బయట పెడతా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గెలికితే వాళ్ళ బండారం బయట పెడతా. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు అన్న డైలాగ్ ఏదైతే చెప్పిండో జగన్న, ఇక్కడ చూడండి, ఇంటర్నెట్లో కుప్పల వీడియోలు ఉన్నాయి. ఈయన మన రేవంత్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు అన్నాడు, కుప్పలు ఉన్నాయి. అందులో ఏదో ఒకటి ఎతికినా నేను, ఎన్టీవీది చాలా పాత వీడియో. పార్టీ అంటే ఎంతో చరిత్ర గల పార్టీలో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉండి నువ్వు పండగలు కొడతావు, చదువురా, నీకు ఎవడన్నా ఏమనుకుంటున్నావు, నీకేం అర్హత ఉందా? నువ్వు ఆ పోస్ట్ దిగు, నీకేం వాల్యూ ఉంటుంది? పార్టీని డామేజ్ చేస్తున్నావు అసలు నీకే. ఇట్లా చూసుకుంటా పోతే కుప్పల వీడియోలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ప్రస్తుతం జగన్న అదే రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు, చాలా బాగా పనిచేస్తున్నాడు. పొగడాలి, ఎందుకంటే ఈయన పవర్లో లేడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, లేకపోతే సిచ్యువేషన్ అనేది బ్యాడ్ అయిపోద్ది అని చెప్పేసి రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. దానికంటే ముందు ఇందాక నేను చెప్పిన కదా, గెలికితే వాళ్ళ బండారం బయట పెడతా అంటున్నాడు జగ్గారెడ్డి గారు. ఎవరి బండారం? కేటీఆర్, మన కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది బండారం బయటపడతాడంట. నేను అనేది ఏంటంటే, వాళ్ళ బండారం బయటపెట్టడానికి నిన్న ఎవడన్నా గెలకాల జగన్న?
ప్రజలకు మంచి జరుగుతుంది అంటే బయట పెట్టు. ఎందుకని చెప్పేసి మనసులో పెట్టుకుని కూర్చుంటున్నావు. నువ్వు మనసులో పెట్టుకుంటే ఈ బండారాలని నీ హెల్త్ పాడవుతుంది. చెప్తేనేమో వినవు. బయట పెట్టు, ప్రజలకు మంచి అవుతుంది కదా. ఏదో నన్ను గెలిస్తేనే నేను బయట పెడతా అంటే ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజలకి మంచి జరుగుతుంది అన్నప్పుడు బయట పెట్టు. ఎందుకు భయపడుతున్నాను? ఎవడో గెలిగిందాక ఎందుకు వెయిట్ చేస్తావు? నెక్స్ట్ 6 గ్యారంటీల అమలుకు కృషి చేస్తున్నారు. డెఫినెట్గా చేస్తున్నారు. సీఎం గారు చేస్తున్నారు, మినిస్టర్లు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, నో డౌటు. కాకపోతే నా కోపం ఏంది అంటే, నా బాధ ఏంది అంటే, నువ్వు లేవే ఆ ప్రయత్నాలు చేసేటోళ్ళల్లా అన్నది నా బాధ. కింద బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. జగ్గారెడ్డి ఇక ఇది తెగే పంచాయతీ కాదులే కానీ, వాళ్ళేమో మీరు ఒకటి అంటారు, మీరేమో వాళ్ళు ఒకటి అంటారు. ఇక అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇక చూడండి, హైదరాబాద్ జనవరి 5 హామీల అమలుకు సంబంధించి కాంగ్రెస్పై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు పెట్టాలని కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు కదా. అసలు హామీల అమలులో వారు చేసిన మోసాలకి, చెప్పిన దొంగ మాటలకి ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి? 420 కాదు, కొత్త చట్టం తీసుకొచ్చి 840 కింద కేసు పెట్టాలి అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీ భవన్లో శుక్రవారం ఏఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డి, కాంగ్రెస్ ఫిషర్మెన్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు సాయికుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మోసం చేసింది కేసీఆర్ కాదా? 100% చేసిండు. మరి ఈ విషయాన్ని నువ్వు ఎలక్షన్లల్లో ప్రజలలోకి ఎందుకు తీసుకోలేకపోయినావు? ఎందుకని ఓడిపోయినావు? నెక్స్ట్ అని ప్రశ్నించారు. దళిత కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూమి, నిరుద్యోగ వృద్ధి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వంటి హామీల్లో ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా అని నిలదీశారు. కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీని 4 కిస్తులకి లాగి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు ఎత్తేసి పేపర్ లీకులు చేసి మోసం చేసేందుకు కేసీఆర్ కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టాలని మండిపడ్డారు. నిజమే జగన్న, నువ్వు ఈ ప్రయత్నం ఏదో నువ్వు ముందుగా చేసి ఉంటే ఈరోజు ఎమ్మెల్యే అయ్యేది కదా. నాకు అర్థం కాదు. మంచిగా అసెంబ్లీలో పోయి కూర్చుందువు, ఎమ్మెల్యే అయింది, మంచిగా మినిస్టర్ అయ్యేది. నీకు మన రాహుల్ గాంధీ గారు తెలుసు, నీకు సోనియా గాంధీ గారు తెలుసు. ఆ మాటకు వస్తే నీకు రాజీవ్ గాంధీ గారు కూడా తెలుసు. పాపం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా తెలుసు. అయితే నీ బ్యాడ్ లక్ అనుడు కరెక్ట్ కాదు జగన్న. ఇది నువ్వు చేతులతోటి చేసుకున్నది. అందుకే ఏమంటారంటే కష్టపడితే ఫలితం దక్కుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.